అద్దం ముందు నమాజ్ చేయొచ్చా? ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అనమాట. చెయ్యకూడదు అనడానికి మనకు రుజువు కావాలి. జస్ట్ ఒక క్వశ్చన్ నేనే అడుగుతాను మిమ్మల్ని. సోఫా ముందు కూర్చొని నమాజ్ చేయొచ్చా? ఎక్కడైనా చేయకూడదని ఉందా? లేదు. మన ప్రవక్త గారు ఏమైనా చెప్పారా? లేదు. సరే, కారు ముందు నమాజ్ చేయొచ్చా? చెయ్యొచ్చు. ఎక్కడ చెప్పారా? మన ప్రవక్త గారు ఏమైనా తెలియజేశారా? లేదు. లేదా స్టాండ్ ఫ్యాన్ ముందు నమాజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఏసీ వేసుకొని నమాజ్ చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు. అలాగే అద్దం ముందు కూడా నుంచొని నమాజ్ చేయొచ్చు. కానీ మీ సజ్దా చేసే ప్రదేశాన్ని చూడాలి, మీ చూపులు తగ్గించి కిందకి చూడాలి. తద్వారా మీరు పరధ్యానంలో పడరు. నమాజ్ చేశామా అంటే ఏదో చేశాము, టైంకే చేశాము అని అర్థం కాదు. కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రతగా చేయాలి. ఒకవేళ మీరు అద్దంలో చూసుకుంటా, అద్దం ముందు నుంచో నమాజ్ చేస్తా, అద్దంలో చూసుకుంటూ సరి చేసుకుంటూ ఇలాగా అలాగా అని చెప్పేసి ఇది సిఫారసు చేయబడదు, అనుమతించబడదు. దీనివల్ల మీ ఏకాగ్రత పోతుంది. ఒక మనిషి నమాజ్ చేస్తున్నాడు అంటే తను సజ్దా చేసే స్థలం వైపు చూస్తూ అటు ఇటు దిక్కులు చూడకుండా, అద్దంలో చూడకుండా నమాజ్ చేస్తే ఇంకా మంచిది. ఎవరైతే అద్దం ముందు నమాజ్ చేయకూడదు అంటారో వాళ్ళని ప్రూఫ్ అడగండి ముందు. ఖురాన్ కానీ హదీస్ సున్నత్ నుండి ఎక్కడైనా ప్రూఫ్ ఉంటే చూపిమ్మనండి, అప్పుడు మాట్లాడుకుందాం ఇన్షాల్లా.